హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీకోసం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ విఆర్ ఫుడ్స్ గోదావరి. ఏంటా అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, కరకరలాడే కాకరకాయ ఫ్రై చేసేద్దాం, వచ్చేయండి. నేను ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకుని ఇలా చక్రాల కింద కట్ చేసుకున్నానండి. అలాగే ఒక 7 పచ్చిమిర్చి కూడా చీరికలు పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుందామండి. ఓకేనండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఒక 1/2 కప్ పల్లీలు తీసుకుని ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. పల్లీలు ఫ్రై అయినాయండి, వీటిని బౌల్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్ జీడిపప్పు కూడా తీసుకుంటున్నానండి. జీడిపప్పు కూడా త్వరగా ఫ్రై అవనివ్వాలండి. ఓకే అండి, ఫ్రై అయ్యింది. జీడిపప్పును కూడా అదే బౌల్లో తీసుకుంటున్నానండి. అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై అవనిద్దామండి. ఫ్రై అయిన పచ్చిమిరపకాయలను కూడా అదే బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు అదే బౌల్లో కాకరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుంటున్నామండి. కాకరకాయ ముక్కలు బాగా ఎగిపోకుండా కొంచెం పచ్చిగా ఉండేంత వరకు ఎప్పుంటే సరిపోద్దండి. మళ్ళీ బాగా ఫ్రై అయిపోయినా కరకరలాడిపోతాయండి. అదిగోండి, ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది. ఆ బౌల్లోకి తీసుకుందామండి. మళ్ళీ అన్ని ముక్కలు కూడా అలాగే ఫ్రై చేసుకుని అదే బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ తీసేసి మళ్ళీ కళాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ పోసుకుందామండి. ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఒక 7 రెమ్మలు వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఫ్రై అయ్యాక 2 ఎండుమిరపకాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుందామండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇది మొత్తం కూడా దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అదిగోండి, ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి మిక్స్ చేద్దామండి. ఇందులోకి 1 స్పూన్ సాల్టు, ఒక 1/2 స్పూన్ పసుపు, స్పూనున్నర కారం వేసుకున్నానండి. ఇది మొత్తం కూడా ఒకసారి కలుపుకుందామండి. అంతే అండి, కరకరలాడే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒకసారి ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు, చారు, రసంలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.